డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఒక్కొక్క భావానికి సంబంధమైనటువంటి విషయాలని ఇంతకుముందు అనేక వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం. ఆ విధంగా మేషము అనే భావము ఆ జాతకులకు ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వదు. అది అవసరమైన సమయంలో మనకి ఉపయోగపడకపోవడం వల్ల ఆ భావము ఎవరి లగ్నానికైనా ఎన్నవ భావముగా వచ్చినా ఆ భావము యొక్క కారకత్వాలు కానీ, ఆ భావము యొక్క బంధుత్వ కారకత్వాలు కానీ, గుణాధీశాలు కానీ ఆ జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ ఉపయోగపడవు. అక్కడి నుంచి మనకు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి రావు. ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడితే ఆ సమయంలో ఆ జాతకులు దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడున్నటువంటి పరిస్థితులకి అక్కడ వస్తున్న రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధం ఉండదు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 12 భావాలలో కూడాను మిథునము అనే భావము ఒకరి జాతకములో వారి లగ్నము ఏదైనా కానీ ఆ లగ్నములో నుండి మిథునము అనే భావము ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాలని, ఆ కారకత్వాలని మనము బట్టబయలు చేయకూడదు, రహస్యంగా ఉంచాలి, పోస్టులు వేసి అతికించకూడదు. మనము తెలియకో తెలుసో ఆ విషయాన్ని మనం బయటికి చెప్పేస్తే మన జీవితంలో ఎప్పటికీ అది మనకు జరగదు. అది ఒక గ్యాసిప్ భావము. కాబట్టి ఈ 2 భావాలలో మనకు ఏదేని ఒక భావమును మన లగ్నము నుండి ఎన్నవ భావముగా వచ్చినా ఆ 2 భావాలకు సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. అయితే మీరేమిటండి ఒక భావము మేషభావం అన్నారు, ఆ మేషభావానికి మన లగ్నం ఏదైనా ఎన్నవ భావముగా వచ్చినా వారి వల్ల ఉపయోగం ఉండదు అంటున్నారు. ఉదాహరణకి నాది తులాభావము, తులాభావానికి తులా లగ్నానికి 7వ భావముగా వస్తుంది కాబట్టి నా యొక్క భాగస్వామి వల్ల కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ నాకు యూజ్ ఉండదు అంటే ఖచ్చితంగా యూజ్ ఉండదు. మీరు రిటర్న్ గిఫ్ట్స్ను పొందలేరు వారి నుండి. మీకు కావలసినటువంటి క్వాలిటీ క్వాంటిటీతో కూడినటువంటి ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఏ విషయాల్ని మీరు ఆశిస్తారో వారి నుండి మీరు పొందలేరు. ఒకవేళ మీరు ఎంత ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు కానీ తిరిగి వారు రిటర్న్ ఇవ్వడానికి వారికి ఆ ఫీలింగ్ అనేది రాదు అనేది మనం చెప్పుకున్నాం. అదే ఉదాహరణకి వృశ్చిక లగ్నము తీసుకుంటే వృశ్చిక లగ్నానికి ఈ యొక్క 6వ భావముగా వచ్చే మేషము అనేది ఉంటుంది. కాబట్టి మీరు లోన్కి వెళ్ళకూడదు, లేదా అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. జాబు పరంగా మీరు ఎంత సర్వీస్ చేసినా దాని నుండి మీకు రిటర్న్ గిఫ్ట్స్ రావు.
కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకి వెళ్ళండి, మీరు చాలా బాగా సంపాదించుకుంటారు అంటున్నాం. అదేవిధంగా మిథునము అనే భావాన్ని తీసుకుంటే, ఉదాహరణకి ధనుస్సు అనే లగ్నానికి మిథునం అనేది 7వ భావం వస్తుంది. కాబట్టి మీరు వివాహ సమయంలో దాన్ని ఎక్కువగా పదిలపరచుకోవాలి కానీ, రహస్యంగాను తక్కువ మందిని పిలిచి వివాహాలని చేసుకోవాలి కానీ, ఎక్కువ మంది తీసుకుని ఫంక్షన్లు పెట్టి సెలబ్రేషన్స్ చేసి వైభవంగా పోస్టులు అయితే అతికించి ఎక్కువ మందిని ఫంక్షన్కి పిలిచి మీరు కానీ సెలబ్రేట్ చేసుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది అని కూడా చెప్తుంటాం. అంటే గ్యాసిప్ చేయకూడదు. దేన్నైతే మనం గ్యాసిప్ చేయకూడదో దాన్ని మిథున భావంగాను, ఏదైతే మనకి ఎంత చేసినా దాని నుండి రిటర్న్ రాదో దాన్ని మేషభావంగా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మన జీవితంలో ఇంతేనా, ఇవి 2 భావాలతో మన జీవితం గడిచిపోవలసిందా అంటే, మనకంటూ ఒక అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చే భావం ఏమైనా ఉందా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అని మనం క్వశ్చన్ వేసుకోగలిగితే దానికి సమాధానంగా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే 12 భావాలని ఆ భావముతో పోల్చి నేను మీకు చెప్తాను. అందులో ఒక్కొక్క భావానికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, అక్కడ మనకు అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం ఆ సమయంలో ఉపయోగించుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతామన్న విషయాలు కూడా తెలుసుకుంటాము. పెద్దవారు చెప్తుంటారు ఏమిటంటే, అదృష్టం అనేది ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది, అయితే దురదృష్టం మాత్రము తలుపు తెలుసుకునేంత వరకు కొడుతూనే ఉంటుంది అని. ఆ యొక్క మాట ఇక్కడ ప్రతి ఒక్కరికి యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారందరికీ కూడాను వారి అదృష్టాన్ని వారు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు స్పందించకుండా దానిని చేతులారా వదులుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అయ్యో ఆ సమయంలో నాకు అవకాశం వచ్చిందండి, నాకు వద్దు, నేను చేయను, నాకు కూడదని చెప్పేశాను, అందువల్ల నేను ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేవారు ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు ఒక్కొక్క భావాన్ని లగ్నంగా మార్చుకుని ఏ భావం మీకు అదృష్టాన్ని ఇస్తుందో ఆ సమయంలో మీరు ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో కూడా పరిశీలిస్తాం. అయితే ఆ భావం ఏమిటో మొదట మీకు చెప్పేస్తాను. అదేమిటంటే కాలపురుషునికి 4వ భావముగా వచ్చే కర్కాటకము అనే భావము మీకు అవసరమైనప్పుడు అదృష్టాన్ని మీ చేతిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ సమయంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ దాన్ని మీరు చేతులారా వదులుకోవడం వల్ల తిరిగి మీరు ఆశించినప్పుడు అది రాకపోవడము, అదే అవకాశం వేరే వాళ్ళు చేజిక్కించుకుని ఆ అదృష్టాన్ని వాళ్ళు పొంది సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని చూసి మీరు మనోవేదన పొందడము, అయ్యో వెళ్ళిపోయిందే, ఆ అదృష్టం నన్ను దాటి వెళ్ళిపోయిందే, వారు ఎంతో సుఖంగా ఉన్నారే అన్నటువంటి ఫీలింగ్లో జీవితకాలము బాధపడము, ఆ తర్వాత అది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాకపోవడం కూడా జరుగుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 4వ భావంగా వచ్చే కర్కాటకం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టాన్ని, ఆదాయాన్ని, ఉన్నతిని పొందడానికి కలిగించే అవకాశాలని తమకు తాముగా ప్రకృతి అందించడం అనేది జరుగుతుందని మనము అనేక వీడియోల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే అది ఏ విధంగా మనకు అదృష్టాన్ని ఇస్తుందంటే, అది ఒక మహాసముద్రం. ఆ మహాసముద్రంలో ఉన్నటువంటి మణులు, మాణిక్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, సర్వ సంపదలకు నెలవైనటువంటి ఆ యొక్క మహాసముద్రంలోనే లక్ష్మీదేవి పుట్టిందని, ఆ మహాసముద్రంలోనే విష్ణువు ఆదిశేషునిపై పవలించి ఉన్నారని, అందులో నుంచే సిరి సంపదలన్నీ కూడాను ఉద్భవించాయని మనము చెప్పుకున్నాం. కల్పవల్లి, కామధేనువు,
కల్పతరు అంటారు. ఇలాంటి గొప్ప గొప్ప అదృష్టాన్ని ఇచ్చేవన్నీ కూడా ఉద్భవించాయని కూడా చెప్తారు. అమృతం అలాంటిది కూడా ఉద్భవించిందని చెప్తాం. అది ప్రతి ఒక్కరికి కూడా ఆదాయాన్ని, అదృష్టాన్ని, అవకాశాల రూపంలో ఇస్తుంది. అది మన ప్రమేయం లేకుండానే మనల్ని తాకుతుంది. అలాగే అదృష్టం అనేది ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది. అప్పుడు మనము మెలకుగా ఉండి దాన్ని కానీ పొందగలిగితే గొప్ప జీవితాన్ని పొందగలము అనేసి మనం చెప్పుకుంటున్నాం. నిజమే. అయితే ఇక్కడ ఒకవేళ మీ యొక్క జాతకంలో మీరు పుట్టే సమయంలో వృషభ లగ్నంగా మీరు పుట్టి ఉంటే, మీది వృషభ లగ్నము, అప్పుడు వృషభ లగ్నానికి ఈ కర్కాటకము అనే భావము ఎన్నవ భావముగా వస్తుందంటే 3వ భావముగా వస్తుంది. 3 అనేది మనకు కారకత్వాల్లో ఏమిటంటే ముఖ్యంగా కనిష్ట సహోదరులు, ఇరుగు పొరుగు వారు, పిల్లనిచ్చినటువంటి మామ, అంటే 7కు 9 ఇలాగ మనం లెక్క కడతాం. అదేవిధంగా సబ్స్టిట్యూయంట్, కమ్యూనికేషన్, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి వాట్సాప్ కానీ టెలికమ్యూనికేషన్లో యూజ్ చేస్తున్నటువంటి అన్ని కూడాను సమాచార సాధనాలని మనము ఈ యొక్క 3 భావంతో కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా నైబర్స్, థిక్ ఫ్రెండ్ ఇలాగ తీసుకుంటాం. అప్పుడు ఈ యొక్క కమ్యూనికేషన్ని మనం చక్కగా యూజ్ చేసుకోవడం వల్ల అదృష్టం వస్తూ ఉంది. మన యొక్క కనిష్ట సహోదరులు వారు మనకు ఒక అదృష్టం ఉంటేనే అలాగా ఏర్పడతారు. వారిని మనం సరైన సమయంలో యూజ్ చేసుకోకపోవడము, వారు మనకిచ్చే సలహాలు కావచ్చు, వారి ద్వారా పొందే సహాయ సహకారాలు కావచ్చు, మనము వదులుకుంటే ఆ తర్వాత కాలంలో మనకి ఎలాంటి పరిస్థితులు వారి నుండి అదృష్టం రాదు. మీకు పిల్లనిచ్చినటువంటి మామ నీకు వ్యాపారం పెట్టిస్తాను, నువ్వు ఉన్నతికి నేను సహాయపడతాను, ఇవి చెయ్యి అవి చెయ్యి అని సలహాలు ఇచ్చినప్పుడు నేను ఒక దగ్గర బానిసగా ఉండను, నేను స్వతంత్రంగానే సంపాదించుకుంటాను, నేను గొప్ప స్థాయిలో ఉంటాను, మీరు కూడా చూస్తారులే అనేసి ఛాలెంజ్లు చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, నేను మొదటే చెప్పాను, కర్కాటకము అనే భావం నుంచే మనకి అదృష్టమైనటువంటి లక్ష్మీ కటాక్షాలు లభిస్తాయి. ఆ భావం మీ లగ్నానికి ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావ బంధుత్వ కారకత్వాలు కావచ్చు, జనరల్ కారకత్వాలు కావచ్చు, మీకు స్వతహాగానే మీకు తెలియకుండానే అదృష్టాన్ని ఇస్తాయి. భగవంతుడే మనకు అవి ప్రజెంట్ చేస్తారు. ఆ సందర్భంలో మనము గర్వముతోనో, మూర్ఖత్వముతోనో, తెలియనితనముతోనో వద్దు అని కానీ మన నోట్లో వస్తే తిరిగి అవి చిన్నబుచ్చుకుని మనకు అవసరమైనప్పుడు సహాయాన్ని అందించవు. ఆ విధంగానే మీ ఇరుగు పొరుగు వారు మీకు ఏదైనా ఒక సలహా ఇవ్వడమో, సహాయం చేయడమో, కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వద్దన్నా కానీ వచ్చి అయ్యో పక్కింటోడు కదా ఇలా అయిపోతున్నాడు అనేసి మీరు అనారోగ్యులుగా ఉన్నా కానీ మీకు సహాయం చేయాలని వస్తే మీ సహాయ సహకారాలు మాకు అవసరం లేదని చెప్పడం. ఒక అర్ధరాత్రి సమయంలో ఈ వృషభ లగ్నంలో పుట్టినటువంటి వారికి ఈ కార్డియాక్ అరెస్ట్ అంటారు కదండి, గుండె అలాగే పట్టేసినట్లుగా ఉండి బాధపడుతుంటే మీరు పిలవకపోయినా కానీ అక్కన పక్కన వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు. ఆ సందర్భంలో ప్రతీకారాలకి, కక్షల కార్పణ్యాలకు వెళ్ళి వారిని తూలనాడము, వాళ్ళని వద్దని చెప్పి పంపిస్తే మీరు నిజంగానే కష్టపడుతున్న అనారోగ్య బాధితులుగా ఉన్న వారి మీరు అయినప్పుడు వారు మీకు సహాయం చేయడానికి రారు. అదేవిధంగా కనిష్ట సహోదరులు కానీ, పిల్లనిచ్చిన మామ కానీ, మీకు థిక్ ఫ్రెండ్ కానీ, మీ సబ్స్టిట్యూయెంట్ కానీ మీతో టెలికమ్యూనికేషన్లో వాట్సాప్ల ద్వారా కానీ, టెలిఫోన్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ కమ్యూనికేషన్ చేసే ఏ సాధనాల ద్వారా మీకైతే ఈ ఫేస్బుక్ ద్వారా పరిచయమైనటువంటి వాళ్ళందరూ కూడా మీకు తెలియకుండానే మీకు సహాయాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తారు. వారి సలహాలని అలాగే అందిపుచ్చుకొని దానిని మీరు కానీ విజన్తో కానీ ఆలోచించగలిగి దాన్ని అవలంబించగలిగితే తర్వాత కాలంలో గొప్ప స్థాయికి వెళ్తారు. లేకపోతే ఏమనిపిస్తుందంటే, నిజమేనండి మా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారండి ఆ రోజుల్లో మీకు మంచి స్కిల్ ఉంది, అందరినీ ఆకర్షించుకునే గుణం ఉంది, మీకు వశ్యకరణ శక్తి ఉంది, మీ మాటల్లో చమత్కారం ఉంది, మీరు ఇలాగా వెళ్ళండి, ఈ రూట్లో వెళ్తే గొప్ప స్థాయికి వస్తారని ఆ రోజు చెప్పారండి, కానీ నేను పెడచెవిన పెట్టానండి,
అందుకే ఇలాంటి విపరీతమైనటువంటి దారిద్ర స్థితిలో ఉన్నారని బాధపడవలసినటువంటి పరిస్థితి ఆ తర్వాత కాలంలో కలుగుతుంది. మీ మామగారు సహాయం చేస్తానని చెప్పారు, మీ ఫ్రెండ్ మీ కష్టాలను చూసి నేను సహాయం చేస్తానంటే నాకు అవసరం లేదని వారిని కూడా వదిలించుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆ రోజు నా ఫ్రెండ్ ఫ్రెండ్ మేమిద్దరం ఒక చోట చదువుకున్నాము, ఒక క్లాస్మేట్స్, ఒక బెంచ్ మేట్స్, ఒక చోటే ఒకే కంచంలో అన్నం తిన్నాము. అంత థిక్గా ఉన్నటువంటి ఫ్రెండ్ నాకు కష్టకాలంలో నాకు ఉన్నటువంటి టాలెంట్ చూసి అవకాశాన్ని ఇచ్చాడు, కానీ వద్దని చెప్పాను. ఆ అవకాశాన్ని వేరే వాళ్ళు పొందారు. ఆ పొందిన తర్వాత వాళ్ళు గొప్ప స్థాయిలో వచ్చి వాళ్ళు సంతోషంగా ఉండడం చూసి నాకు చాలా బాధ కలుగుతుంది. అయ్యో, అలాంటి అదృష్టాన్ని, అలాంటి అవకాశాన్ని నేను చేతులారా వదులుకున్నానని బాధపడే వాళ్ళు ఎవరై ఉంటారంటే ఈ వృషభ లగ్నానికి చెందినటువంటి వారుగా ఉండారు. కాబట్టి పరిశీలించండి. ఈ మూడవ భావం ఏమిటంటే ధైర్యస్థానము, వీర్యస్థానము, ఆభరణ స్థానము. ఇలాగ మనము అనేకమైనటువంటి విషయాల్ని కమ్యూనికేషన్ చేసే స్థానంగా కూడా చెప్తాం. వీటన్నిటిలో మీకు తెలియకుండానే అదృష్టం అనేది వరిస్తుంది. అదృశ్య లక్ష్మి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఒకరి ద్వారా మీరు సహాయం పొందే విధంగా ప్రకృతి ఆ యొక్క ఆప్షన్ ఇస్తుంది. కానీ ఆ సమయంలో మీరు వద్దంటే ఆ తర్వాత మీకు కావాల్సినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది మీకు సహాయం చేయదు. ఇది తెలుసుకోగానే మీరు కానీ ప్రవర్తించగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వృషభ లగ్నానికి చెందినటువంటి వారు పొందడానికి అవకాశం ఉంది. ఇది గమనించగలరు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.